సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. ఉదయం మొదలైన సోదాలు 12 గంటల పాటు కొనసాగాయి. గూడెం బ్రదర్స్ ఇంటితో పాటు లక్టారంలోని సంతోష్ గ్రానైట్ క్వారీస్ పరిశ్రమలో ఈడీ సోదాలు చేసింది. సంతోష్ గ్రానైట్ పరిశ్రమకు యజమానిగా ఉన్నారు గూడెం మధుసూదన్ రెడ్డి. ఇక భూగర్భ గనుల శాఖకు 341 కోట్ల రూపాయల సీనరేజీ పెనాల్టీ బాకీ ఉన్నారు మధుసూదన్ రెడ్డి. ఈడీ సోదాల తర్వాత మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఈడీ అధికారులు కొండను తవ్వి ఎలకను పట్టినట్టు చేశారని ఎద్దేవా చేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే ఈడీ దాడులు చేసిందన్నారు. తన ఇంట్లో ఎటువంటి అక్రమాస్తులు ఆధారాలు దొరకలేదన్నారు. కొన్ని జిరాక్స్ పత్రాలు, ఒక ఒరిజినల్ పేపర్ తీసుకువెళ్లారని, నయా పైసా గానీ తులం బంగారం గానీ తీసుకువెళ్లలేదని చెప్పారు. రోజు మార్నింగ్ 9 o'clock నుంచి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు సెర్చ్ చేయడానికి రావడం జరిగింది. డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ వారి సిబ్బంది మొదటి నుండి మా ఇంట్లో, మా బ్రదర్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సోదాలు చేసి లాస్ట్ తేలింది ఏంటంటే అక్కడ కొండను దవ్వి ఎలుకలు పట్టినట్టున్నది. కొండను దవ్వి ఎలుకను పట్టినట్టున్నది ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పొలిటికల్ ప్రెషర్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అందులో ఇది భాగం. మంత్రులు, ముఖ్యమంత్రులు అసలు గిట ఒక్కళ్ళు ఇవ్వకుండా బలి చేస్తూ ఉన్నారు రాజకీయంగా. ఆ బలి అనేది భగవంతుడు చేయాలి కానీ ఎవరు చేస్తే అయ్యే పని కాదు. కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్ వారికి అన్ని రకాల కుటుంబ సభ్యులందరూ సహకరించి ఏమేం కావాలో అన్ని వారికి అప్పచెప్పడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా వారికి లభించిన ఆయుధాలు ఏంటంటే కొండను దవ్వి ఎలుకలు పట్టినట్టే ఉన్నది. ఏ మాత్రం గిట దానికి లోపాలు లేకుండా సహకరించడం జరిగింది. వారు కొన్ని జిరాక్స్ పేపర్లు మాత్రమే తీసుకెళ్లారు. ఒక్కటి ఒరిజినల్ పేపర్ మా దగ్గర తీసుకొని వెళ్ళలేరు. ఒక నయా పైసా తీసుకెళ్లేరు. ఒక తులం గోల్డ్ తీసుకెళ్లలేరు. ధనంతో మేము ఇక్కడ జరుగుతలేము. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచన చేసి వాస్తవాన్ని పబ్లిక్ తెలిసేటట్టు చేయాలని చెప్పి పత్రికా సోదరులను కోరుతాం. రైట్. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అతని సోదరుడితో ఉదయం నుంచి దాదాపు 12 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తన బినామీ పేరులో సన్నిహితులు, బంధువుల పేర్ల పైన ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఉదయం నుంచి కూడా పరిశీలించి ఇంతకు ముందే రైడ్స్ ముగిసినటువంటి వెంటనే అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ఉదయం నుంచి జరిగినటువంటి కేసు విచారణకు సంబంధించి కూడా అన్ని విషయాలు మీడియా ముందు ప్రస్తావించడం జరిగింది. ఈడీ అధికారులు కొండను దవ్వి ఎలుకను పట్టినట్టుగా వ్యవహరించారు. పూర్తి స్థాయిలో ఇది పొలిటికల్ ప్రెషర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాయి. దాంట్లో ఇదొకటి భాగమేనంటూ కూడా ఇతను ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులను విడవకుండా రాజకీయంగా ఈ మానసిక వేదనకు గురి చేయడానికే ఇలాంటి రైట్స్ చేపడతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంటూ కూడా గూడెం మహిపాల్ ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేయడం జరిగింది. బలి అనేది భగవంతుడు చేయాలి కానీ ఎవరో చేస్తూ బలి అనేది కాదు అంటూ కూడా తను మరోసారి గుర్తు చేస్తూ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈడీ అధికారులు తమ కుటుంబ సభ్యులకు సహకరించాము, ఎలాంటి ఆధారాలు లభించలేదు. జిరాక్స్ పత్రాలు, కొన్ని ఒరిజినల్ పేపర్లని తీసుకెళ్లి పరిశీలన చేపట్టి మళ్లీ అవసరమైతే ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించాల్సి ఉంటుంది, మీరు అవైలబుల్లోనే ఉండాలంటూ కూడా ఈ నోటీసులు అందజేసి ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. నయా పైసా ఇంట్లో లభ్యం అవ్వలేదు. తులం బంగారం కూడా ఇక్కడి నుంచి కూడా తీసుకోలేదు. ఇలాంటి దాడులు లోకం సొసైటీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఇవి కొత్తేమి కాదు, ఇవన్నీ కూడా సహజమే. పూర్తి స్థాయిలో ప్రజాసేవలోనే ఉంటాను. రేపటి నుంచి మళ్లీ తిరిగి తన ఎన్నికల ఈ ప్రచారం, ఎన్నికల రాజకీయ పరంగా మళ్లీ ముందుకు వెళ్తానంటూ మాత్రం గూడెం మహిపాల్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఉదయం నుంచి సాగించినటువంటి సోదాలకు సంబంధించి మరి కాసేపట్లో ఈడీ అధికారులు ఒక నోట్ రిలీజ్ చేయనున్నారు. 10 ఏళ్ల పాటు సోదరులిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ గా యూజ్ చేసుకుని, పార్టీని అడ్డు పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. క్వారీ మైన్స్, ఫంక్షన్ హాల్స్ తో పాటు ఇతర ల్యాండ్ కబ్జాలకు పాల్పడి రెవెన్యూ వ్యవస్థని మొత్తం పూర్తిగా కుల్లగొట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రాంతంలో పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని ఎక్కడ ప్రభుత్వ స్థలాలు కనిపించినా, ప్రైవేట్ స్థలాలు కనిపించినా బెదిరించి మరి అవన్నీ కూడా వసూళ్లు చేశారు. బలవంతంగా ఆ ల్యాండ్స్ అన్ని కూడా లాక్కున్నారనే దానిపై కూడా వీరిపైన తీవ్ర అభియోగాలు ఉన్నాయి. గతంలో నుంచి వీరు విదేశీ కరెన్సీ ఎక్కువగా వీరి ఖాతాలోకి జమ అవుతా ఉంది. ఇదంతా కూడా
ఫెమా ఉల్లంఘన పరిధిలోకి వస్తుంది కాబట్టి మనీ లాండరింగ్ కూడా వీరు జరిగేటువంటి ట్రాన్సాక్షన్ ని అనుమానాలు ఉండడంతో ఈడీ అధికారులు ఈ రోజు సోదాలు జరిపి వారికి కావాల్సినటువంటి పూర్తి కీలక ఆధారాలన్నీ కూడా వారి ఇంట్లో నుంచి స్వీకరించి వారు గుర్తించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా సీజ్ చేస్తున్నామంటూ కూడా ఈడీ కార్యాలయానికి తరలించడం జరిగింది. 2-3 రోజుల తర్వాత గూడెం మైపాల్ రెడ్డి బ్రదర్స్ నోటీసులు అందజేసి పిలిపించి వారి అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇప్పటి వరకు వ్యాపారానికి సంబంధించి ప్రతి ట్రాన్సాక్షన్ కూడా తీసుకురావాలంటూ కూడా ఈడీ కార్యాలయం నుంచి మళ్ళీ వారిని నోటీసులు అందజేసి పిలిపించేటువంటి ఆలోచనలో ఈడీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది సందీప్. అలాగే రవితేజ, పూర్తిగా ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగం అంటూ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కదా, ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉందనుకోవాలా నిజంగా? దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నత దర్యాప్తు సంస్థలు ఈ సోదాలు నిర్వహించినటువంటి వెంటనే ప్రతి రాజకీయ నాయకుడు ఏదో రకమైనటువంటి విమర్శలు చేయడం సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా తమ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తనపై ఒత్తిళ్లు తీసుకొచ్చి పార్టీ మారేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రకంగా మనోవేదనకు గురి చేసేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు ఈ దర్యాప్తు సంస్థ అధికారులు. ఎట్టి పరిస్థితుల్లో నేను పార్టీ మారేటువంటి అవకాశం లేదు అంటూ మాత్రం తను తెలియజేస్తూ ఈ జరిపినటువంటి సోదాలు ఇప్పటివరకు ఏం తేల్చలేకపోయారు, ఉదయం నుంచి కూడా కేవలం టైంపాస్ చేశారు అధికారులు అంటూ మాత్రం మైపాల్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిజంగానే కొన్ని అనుమానాలకు దావతీస్తా ఉంది. ఇదేమన్నా పొలిటికల్ ప్రెషర్ తో జరిపినటువంటి రైట్స్ అనే దానిపై కూడా క్లారిటీ రావాలి. ఈ సోదాల జరిపిన తర్వాత ఈడీ అధికారులు ఎమ్మెల్యే అక్రమాలకు సంబంధించినటువంటి చిట్టా ఎంత మేరకు గుర్తించారు, ఎన్ని కోట్లు అవకతవకలకు పాల్పడ్డాడు, మనీ లాండరింగ్ ఎన్ని కోట్లకు పాల్పడ్డాడు, ఫెమా ఉల్లంఘనకు పాల్పడితే ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ ఇద్దరి ఖాతాల్లోకి ఎంత మేరకు చేరింది అనే దానిపై కూడా ఈడీ బాధ్యతగా ఆ వివరాలను కూడా తెలియజేయాల్సి ఉంది. ఆ వివరాలన్నీ కూడా ఇంతకు ముందే రైట్స్ ముగిసిన తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుని ఈడీ పరిశీలించిన తర్వాత మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఈడీ అన్ని లెక్కలు తీసి ఇప్పటి వరకు గూడెం మైపాల్ రెడ్డి బ్రదర్స్ మొత్తం వారి కాన్స్టిట్యున్సీలో కాకుండా దేశవ్యాప్తంగా వీళ్ళు బెంగళూరు, గోవా, ముంబై లాంటి ప్రాంతంలో కూడా మైన్స్ వ్యాపారం నడిపిస్తా ఉన్నారంటూ కూడా అధికారులకు పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉంది. అవన్నీ కూడా డాక్యుమెంట్స్ స్వీకరించి మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఎంత మేరకు సంపాదించారు, ఎంత వీళ్ళు మనీ లాండరింగ్ కి పాల్పడ్డారు, ఎన్ని కంపెనీలలో షేర్లు ఉన్నాయనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించేందుకు మాత్రం ఈడీ అధికారులు ఇప్పటికీ ఒక ప్రెస్ నోట్ కూడా రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. శివ. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.